జిల్లాలో ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పల్స్ పోలియో నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో 2,67,750 మంది 0 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలు ఉన్నారని, వారందరికీ పల్స్ పోలియో చుక్కలు వేసి 100% పూర్తి చేయాలని, తద్వారా భవిష్యత్తులో పిల్లలకు ఎటువంటి రుగ్మతలు లేకుండా చూసుకోవాల్సిన అవసరముందన్నారు. పల్స్ పోలియో నిర్వహణకు 7,074 మంది సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించే రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలని సూచించారు. తొలి రోజున పల్స్ పోలియో కేంద్రాల వద్ద పిల్లలకు చుక్కలు వేస్తారని, రెండవ రోజున ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ సుజాత, జిల్లా ఇమేజెస్ అధికారి డాక్టర్ ఉమా మహేశ్వరి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనకి టోటల్గా వచ్చేసి మనకి 7,72,106 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి జిల్లాలో. ప్రైవేట్ చిల్డ్రన్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2,67,000 అంటున్నారు. కాబట్టి 100% అందరికీ వేసే విధంగా మనం చర్య తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టాఫ్ డిప్లాయ్మెంట్ కూడా దాదాపు 7,744 చెప్తున్నారు. వేరియస్ డిపార్ట్మెంట్స్ హెల్త్ ఐసీఎస్ కానివ్వండి, అట్లా క్యాష్ వర్కర్స్ అదరు ఎవరైతే ఉన్నట్టు వాళ్ళంతా కూడా ముఖ్యంగా అటువంటి నివాసాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ రోడ్డు వర్క్ చేసే ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, అట్లాగే చేపల చిల్డ్రన్స్ కూడా కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ చిల్డ్రన్స్ కూడా చేయించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళకి తెలియదు కాబట్టి ముందుగా అడ్వాన్స్గా వాళ్ళకి ఈ యొక్క అవేర్నెస్ కల్పించే విధంగా పంచాయతీ లోకల్గా టామ్లో వేయించడం కానివ్వండి, అక్కడ ఎవరికైతే వాళ్ళకి ఇంప్రెషన్ ఉంటుందో వాళ్ళకి తెలియజేయడం అనేది చేసేదానికి మనం అది ఎన్షూర్ చేసుకోవాల్సి ఉంటుంది. మన జిల్లాలో 100% 5 years లోపు వాళ్ళకి ఈ పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా వాళ్ళకి పోలియో చుక్కలు వేయించి మనకి పోషకాలకి వాళ్ళకి ఎలాంటి ఆరోగ్యపరంగా లోపాలు లేకుండా దానికి మనం కూడా కరెక్ట్గా పనిచేస్తే వాళ్ళకి మంచి ఆరోగ్యం వాళ్ళతాము. కాబట్టి అందరూ కూడా మిస్ అవుట్ చేయకుండా ఎవరిని కూడా అందరికీ 100% క్వాలిటీలో చూడండి. కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో ఎంజాయ్ ఉంటారు. అందుకని స్కూల్స్లో సంబంధించిన పిల్లలు కూడా ఇప్పించాల్సి ఉంటుంది. అంటే 5 years లోపు అంటే వాళ్ళు మేజర్గా జన్మదిన శుభాకాంక్షలు. మా నాయకులు, మంచి మనిషి, శ్రేయోభిలాషి, బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు గోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదిన శుభాకాంక్షలు. 18వ తేదీ గురువారం ఉదయం 7 గంటలకు నెల్లూరు నగరం కొండాయిపాలెం గేట్ సెంటర్ నందు నిర్మాణంలో ఉన్న బీసీ భవన్ ముందు ఘనంగా జరపబడును. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్, బాణాసంచా, 500 మందికి అల్పాహారం ఏర్పాటు చేయడం జరగనుంది. బీసీవై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులు పాల్గొనాలని కోరుతూ బుధవారపు బాలాజీ అధ్యక్షుడు, భారత చైతన్య యువజన పార్టీ, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా.